హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హోటల్ సెల్లార్ తవ్వుతూ ఉండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మట్టి దిబ్బలు పడి 3 బీహార్ కార్మికులు మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హోటల్ సెల్లార్ తవ్వుతూ ఉండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మట్టి దిబ్బలు పడి 3 బీహార్ కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి తీవ్రంగా గాయాలవడంతో విషమంగా మారింది. ఇక పూర్తి సమాచారం మా క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లో పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా పైన మట్టి దిబ్బలు కూలాయి. అందులో సెల్లార్ లో పనిచేస్తున్నటువంటి 4 ఆ మట్టి దిబ్బల్లోనే చిక్కుకున్నారు. ఇందులో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే వీరంతా కూడా సెల్లార్ లో కింది భాగంలో పనిచేస్తూ ఉన్నారు. అదే సమయంలో పైన ఉండేటటువంటి మట్టి దిబ్బలు ఒక్కసారిగా కూడా వీరి మీద పడ్డాయి. అదే సమయంలో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడంతో వీరంతా కూడా అందులోనే చిక్కుకుని పోయి ఉన్నారు. అనంతరం ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ మట్టి దిబ్బల్లో చిక్కుకున్న 3 మృతదేహాలను కూడా బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేశారు. సుమారుగా 2 గంటల పాటు శ్రమించిన తర్వాత అతి కష్టం మీద 3 మృతదేహాలను బయటికి తీసుకుని వచ్చారు. ఒకవైపు ఆ ఫైర్ సిబ్బంది, పోలీసులు కూడా లోపలికి వెళ్ళలేనంత ఇరుగ్గా ఆ ప్రాంతం ఉండడంతో ఆ మృతదేహాలను బయటికి తీయడానికి కూడా చాలా వరకు శ్రమించాల్సిన అవసరం ఏర్పడింది. అనంతరం ఆ 3 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గాయపడినటువంటి మరొక క్షతగాత్రులను మాత్రం స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆ 3 కూడాను చనిపోయినటువంటి 3 మృతులు కూడాను అందులో 2 తండ్రి కొడుకు ఉన్నారు. మరోవైపు ఆ బంధువు కూడా మరొకరు ఉన్నారు. తండ్రి కొడుకులు మృతి చెందడంతో ప్రస్తుతం ఆ పనిచేసేటటువంటి ప్రాంతానికి వచ్చిన వర్షాలంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయంటూ చెప్పుకోవచ్చు. మృతులంతా కూడా సుమారుగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావడంతో పనిచేసేటటువంటి ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అక్కడికే ఉండడంతో వారంతా రోధిస్తున్నటువంటి సందర్భం. మరోవైపు ఇక సరైనటువంటి జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సెల్లార్ గుంతల కింద పనిచేస్తున్నటువంటి సమయంలో పైన మట్టి దిబ్బలు కూలి కింద పడకుండా సరైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఆ నిర్మాణం చేసేటటువంటి సంస్థ అలాంటి ప్రక్రియ ఏది చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వారంతా చెప్తూ ఉన్నారు.